హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ప్రేమ్చందోత్తర హిందీ ఉపన్యాస్ను తిరిగి 5 భాగాలుగా విభజించారని తెలుసుకున్నాం కదా. అవి మనోవైజ్ఞానిక ఉపన్యాస్, సామ్యవాది ఉపన్యాస్, ఐతిహాసిక ఉపన్యాస్, ఆంచలిక్ ఉపన్యాస్ అండ్ ప్రయోగవాది ఉపన్యాస్. ఇందులో నుండి మనోవైజ్ఞానిక ఉపన్యాస్ కంప్లీట్ చేసుకున్నాం, సామ్యవాది ఉపన్యాస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఐతిహాసిక ఉపన్యాస్ అండ్ ఆంచలిక ఉపన్యాస్ గురించి చెప్పుకుందాం. ప్రయోగవాది ఉపన్యాస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనండి. థర్డ్ వన్ వచ్చేసి ఐతిహాసిక ఉపన్యాస్. ఇందులో వెరీ ఇంపార్టెంట్ అయిన ఉపన్యాसकार हजारी प्रसाद द्विवेदी जी. भारत सरकार ने पद्म भूषण की उपाधि दी. భారత ప్రభుత్వము హజారీ ప్రసాద్ ద్వివేది గారికి పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఇన్కే ఉపన్యాస్ బాణభట్ కి ఆత్మకథ, పునర్నవ, చారు చంద్రలేఖ, అనామదాస్ కా పోతా. ఇంకోసారి చూద్దామా. हजारी प्रसाद द्विवेदी जी के उपन्यास हैं बाणभट्ट की आत्मकथा, पुनर्नवा, चारु चंद्रलेख, अनामदास का पोता. नेक्स्ट उपन्यासकार राहुल सांकृत्यायन. राहुल सांकृत्यायन. इनके उपन्यास सिंह सेनापति, जय योधेय, जीने के लिए. ఇంకోసారి చూడండి. రాహుల్ సాంకృత్యాయన్ కే ఉపన్యాస్ హై సింహ సేనాపతి, జయ యోధే, జీనే కే లియే. ఫోర్త్ వన్ వచ్చేసి ఆంచలిక్ ఉపన్యాస్. అంచల్ కా అర్థ హోతా హై ప్రాంత్. అంచల్ అనగా ఏదైనా ఒక ప్రాంతము, ఒక ప్లేస్. కిసి ప్రాంత్ కా చిత్రన్ కథానక్ కే ద్వారా किया जाता है उसे ఆంచలిక్ ఉపన్యాస్ कहते हैं. ఏదైనా ఒక ప్రాంతం గురించి కానీ లేదంటే ఒక గ్రామం గురించి కానీ వివరిస్తూ అందులోని ప్రజల జీవన విధానం, వారి ఆచార వ్యవహారాలను ఒక స్టోరీ లాగా వర్ణించడాన్ని, వివరించడాన్ని మనము ఆంచలిక్ ఉపన్యాస్ అంటాం. ఓకేనా. ఆంచలిక్ ఉపన్యాసలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫేమస్ అయిన ఉపన్యాసకారు ఫణీశ్వరనాథ్ రేణు. సుప్రసిద్ధ ఆంచలిక్ ఉపన్యాసకార్ ఫణీశ్వరనాథ్ రేణు గారు చాలా సుప్రసిద్ధ ఆంచలిక్ ఉపన్యాసకార్ హై. ఇన్కా ప్రసిద్ధ ఆంచలిక్ ఉపన్యాస్ హై మహిళా ఆంచల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన నవల అన్నమాట. ఫణీశ్వరనాథ్ రేణు గారు రచించిన చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆంచలిక్ ఉపన్యాస్ మహిళా ఆంచల్. మరి మహిళా ఆంచల్లో ఏ ప్రాంతం గురించి వివరించారో చూద్దాం. మహిళా ఆంచల్ మే బిహార్ కే పూర్ణియా జిలే కే మేరీగంజ్ నామక్ గావ్ కా వర్ణన్ హై. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక ప్రాంతము లేదా ఒక గ్రామం గురించి, అందులోని ప్రజల జీవన విధానం గురించి వివరించడం. మరి మహిళా ఆంచల్లో ఫణీశ్వరనాథ్ రేణు గారు మేరీగంజ్ అనే గ్రామం గురించి పూర్తిగా వివరించారనమాట. ఫణీశ్వరనాథ్ రేణుకి అన్ని ఉపన్యాస్ పరతి, పరికథ, దీర్ఘతప, జులుస్. ఇంకోసారి చూడండి. ఫణీశ్వరనాథ్ రేణుకే ఉపన్యాస్ హై మహిళా ఆంచల్, పరతి, పరికథ, దీర్ఘతప, జులుస్. ఆంచలిక్ ఉపన్యాస్లో నెక్స్ట్ ఉపన్యాసకారు వచ్చేసి శ్రీలాల్ శుక్ల్. इनके उपन्यास हैं राग दरबारी. इसमें शिवपालगंज के बारे में लिखा. ఈ రాగ దర్బారీ ఉపన్యాసంలో శివపాలగంజ్ అనే ప్రాంతం గురించి రాశారనమాట. నెక్స్ట్ ఉపన్యాస్ विश्रामपुर का संत. इस रचना पर व्यास सम्मान पुरस्कार मिला. ఈ రచనకు గాను శ్రీలాల్ శుక్ల్ గారికి వ్యాస్ సమ్మాన్ పురస్కారం లభించింది. నెక్స్ట్ ఉపన్యాసకార్ రాంఘేయ రాఘవ్. రాంఘేయ
राघव इनके उपन्यास कब तक पुकारूं నేమ్ చాలా బాగుంది కదా కబ్ పుకారు ఇది వచ్చేసి ఆంచలిక ఉపన్యాస్ నెక్స్ట్ వన్ ఘరౌందే ఇది వచ్చేసి సామ్యవాది ఉపన్యాస్ నెక్స్ట్ ముర్దోంకా టీలా ఇది వచ్చేసి ఐతిహాసిక ఉపన్యాస్ ఇంకోసారి చూడండి రాంఘేయ రాఘవ్ కే ఉపన్యాస్ హై కబ్ పుకారు ఘరౌందే ముర్దోంకా టీలా ఓకేనండి ఆంచలిక ఉపన్యాసలో నెక్స్ట్ ఉపన్యాసకారు వచ్చేసి బాబా నాగార్జున్ ఇన్కే ఉపన్యాస్ बलचनामा बटेसरनाथ इस रचना 100 वर्ष पुराने बरगद वृक्ष की रक्षा के लिए लिखा ఈ రచనను 100 సంవత్సరాల పురాతన బర్గద్ వృక్ష అంటే తెలుసు కదా బనియాన్ ట్రీ అంటే మనము తెలుగులో మర్రి చెట్టు అంటాం కదా 100 సంవత్సరాల పురాతన మర్రి చెట్టు గురించి దాని యొక్క రక్షణ గురించి రాశారనమాట ఈ బటేసరనాథ్ అనే రచనను నెక్స్ట్ రచన రతినాథ్ కి చాచి वरुण के बेटे इस रचना मिथिला के मछुआरे जीवन से संबंधित है ఈ రచనను బాబా నాగార్జున్ మిథిలా ప్రాంతంలోని మచువారే మత్స్యకారుల జీవనం గురించి వాళ్ళ జీవన విధానం గురించి రాశారన్నమాట నెక్స్ట్ రచన కుంభీ పాక్ బాబా నాగార్జున్ के उपन्यास है बलचनामा बटेसरनाथ रतिनाथ की चाची वरुण के बेटे कुंभी पाक नेक्स्ट उपन्यासकार उदयशंकर भट्ट इनके उपन्यास सागर लहरें और मनुष्य इस रचना बंबई के మచువార జీవన్ పర్ ఆధారిత హై ఈ రచనను ఉదయశంకర్ భట్ గారు బొంబాయిలో నివసించే మత్స్యకారుల జీవనం గురించి రచించారన్నమాట నెక్స్ట్ ఉపన్యాసకార్ शिवपूजन सहाय इनका उपन्यास है देहाती दुनिया ఓకేనండి ఈ వీడియోలో మనం ప్రేమ్చంద్ ఉత్తర్ హిందీ ఉపన్యాస్ నుండి ఐతిహాసిక ఉపన్యాస అండ్ ఆంచలిక ఉపన్యాస గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ప్రయోగవాది ఉపన్యాస గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ బాగా చదవండి సక్సెస్ ఎప్పుడు మీతోనే ఉంటుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్